మంత్ర గ్రంథం. చందన దేశాన్ని విజయకేతుడు అనే రాజు చాలా కాలం పాలించి వృద్ధాప్య దశలో మరణించాడు. ఆయనకు సంతానం లేదు. సింహాసనం కోసం కొందరు ప్రయత్నించి దేశంలో అరాచకం కలిగించారు. ఆ స్థితిలో చాణక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడు అనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు. ప్రజలు వేడుకలు చేసుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. చాణక్యుడు సూర్యకాంతుని చిరకాలం వర్ధిల్లమని దీవించి, ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను కదా అని తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నేను భగవంతుని ప్రార్థించి పరిపాలనకు కావాల్సిన నియమాలు తెలుసుకొని నీకు చెబుతాను. వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత చాణక్యుడి ఇంటి వద్ద కూర్చొని ఒక గ్రంథం రచించి దాన్ని తీసుకుపోయి సూర్యకాంతునికి ఇచ్చాడు. ఇది మంత్ర గ్రంథం. భగవంతుడు చెప్పగా నేను దీన్ని రాశాను. ఇందులోవన్నీ భగవంతుని వాక్యాలు. వాటిని ఎవరూ మార్చరాదు అని చాణక్యుడు రాజుతో అన్నాడు. సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్ళకు అద్దుకొని అందులోని విషయాలన్నీ చదివి ఒక్కొక్కటే అర్థం చేసుకొని అర్థం కాని విషయాలను చాణక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజారంజకుడు అయ్యాడు. సూర్యకాంతుడి కొడుకు చంద్రకాంతుడు. అతను చిన్నతనం నుంచి అన్ని విద్యల్లోనూ అఖండ ప్రజ్ఞ కనబరుస్తూ వచ్చాడు. అతనికున్న ఒకే ఒక పెద్ద వ్యసనం వేట. చంద్రకాంతుడు 18 ఏళ్ల వాడవగా సూర్యకాంతుడు మరణించాడు. చంద్రకాంతుడు రాజయ్యాడు. అప్పటికే చాణక్యుడు కూడా వృద్ధుడైపోవడం చేత ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీశుకుడు పనిచేస్తున్నాడు. చంద్రకాంతుడికి శ్రీశుకుడికి చాలా గాఢమైన మైత్రి. అయితే దానికి తలవని తలంపుగా ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఎలాగంటే చంద్రకాంతుడు వేటకు వెళ్ళి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగం అనుకుని బాణంతో కొట్టి చంపాడు. మంత్రగ్రంథంలోని శిక్షణ స్మృతి ప్రకారం శిక్ష అందరికీ ఒకటే. అందుచేత రాజును హత్యానేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది. మంత్రగ్రంథంలో చెప్పిన ప్రకారం చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తప్ప గత్యంతరం లేదు. కానీ తెలియక చేసిన పొరపాటుకు చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇవ్వడం తప్పని శ్రీశుకుడికి అంతరాత్మ చెప్తున్నది. పోనీ మంత్రగ్రంథాన్ని ఉల్లంఘిద్దామంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది. శ్రీశుకుడు తండ్రిని సలహా అడిగితే వేట తమకంలో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడు శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు. శ్రీశుకుడు ఆవేశపడి, ఈ మంత్రగ్రంథం దేవుడే కదా చెప్పాడన్నారు. భగవంతుని ఎలా వశపరుచుకోవాలో నాకు చెప్పండి. ఆయన నుంచి చంద్రకాంతుని కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అన్నాడు. చాణక్యుడు నవ్వి, వెర్రివాడ, ఈ వాక్యాలన్నీ నిజంగా భగవంతుడు చెప్పినవే అని అనుకున్నావా? అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కళ్ళను కప్పకుండా ఉండడం కోసం నేను మంత్రగ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అన్నాడు. అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలోని కొన్ని మార్పులు చేస్తాను. రాజులకు లక్ష్య బాధ్యతలుంటాయి. అందుచేత సామాన్యుడికి రాజుకి ఒకే రకమైన న్యాయం పనికిరాదని, రాజు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథంలో రాస్తాను అన్నాడు శ్రీశుకుడు తొణకకుండా. చాణక్యుడు కోపంగా, మూర్ఖుడా, స్నేహితుని రక్షించడం కోసం మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం. నేరానికి పదవితో నిమిత్తం లేదు అన్నాడు. కానీ శ్రీశుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. తర్వాత అతను భగవదానుదేశంగా తాను మంత్రగ్రంథంలో కొన్ని సూత్రాలు చేర్చినట్లు ప్రకటించాడు. చంద్రకాంతుడు కాపాడబడ్డాడు. ఇది జరిగిన కొద్ది మాసాలకు ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుని హత్య చేసి తానే రాజయ్యాడు. అయితే తన రాజరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీశుకుడి సహకారం ఉండాలని గ్రహించి అతను శ్రీశుకుని పిలిపించాడు. నువ్వు హంతకుడివి, ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీశుకుడు. చంద్రకాంతుడి మరణానికి లోపల కుమిలిపోతూ, నేనెప్పుడూ రాజును, అన్ని విచారణలకు అతీతుణ్ణి అన్నాడు సైన్యాధిపతి. నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కావు, న్యాయస్థానం ఎక్కక తప్పదు అన్నాడు శ్రీశుకుడు. సైన్యాధిపతి నవ్వి, నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతునిగా చేసింది. రాజైన వాడు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథమే చెబుతున్నది. ఒక కొత్త సూత్రం చేర్చండి, లేదా తిన్నగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలరు అన్నాడు. శ్రీశుకుడికి మతిపోయినట్టయింది. తండ్రి మాట వినక తన మిత్రుడైన చంద్రకాంతుని కాపాడడానికి కాను తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది. దాని మూలంగా అధికార దాహం కలవంద అందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి. గత్యంతరం లేక శ్రీశుకుడు
మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు. ఆ గ్రంథం ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దుష్పరిపాలనకు జవాబుగా రాచరికం చెలరేగింది. సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు. అతని కాలమంతా ఆత్మరక్షణలోనే సరిపోయింది. ఈ విప్లవ దశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు. అతను పాత రాజును తొలగించి తానే రాజయ్యాడు. శ్రీశుకుడు ఈ కొత్త రాజును కలుసుకొని, నిజంగా నువ్వు ప్రజలను బాగుపరిచేవాడివే అయితే ఇప్పుడున్న మత గ్రంథాన్ని మర్చిపో. అనుభవజ్ఞులతో సంప్రదించి రాజపాలన చేయడానికి కొత్త నియమాలు, న్యాయసూత్రాలు ఏర్పరచుకో. ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు. నీ ప్రాణం కాపాడుకోవటానికి అయినా సరే ధర్మసూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.